యా యా హాయ్ అండి. హాయ్. సో ఒక చిన్న గాసిప్, మీకు ఎవరో హీరోయిన్ తోటి సమ్ రిలేషన్ ఉందని చెప్పి ఒక గాసిప్ నడుస్తుంది, ఈజ్ ఇట్ ట్రూ? ఒకటే అయితే అబద్ధం కష్టమా? అండి. ఒకటే అయితే కాదండి. అంటే మీరు చూస్తున్నారు కదా, కాస్త కూస్త బాగానే ఉంటాను రైటర్ డైరెక్టర్. సో ఒకటంటే కాకపోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే నెంబర్ పక్కన పెడితే ఒకటా రెండా అన్నది, ఎవరైతే పని చేయలేరో వాళ్ళు పని చేసే వాళ్ళ గురించి మాడుకుంటారు. సో అది మనం పట్టించుకోక్కర్లేదు. యా. ఏంటిది పబ్ సాంగ్లు అంటే ఏం జరిగింది? యాంకర్ పబ్ డిమాండ్, సాంగ్లో యాక్చువల్గా పబ్ సాంగ్లో ఏం జరగలేదండి. యతి గారి డిమాండ్. పబ్ సాంగ్లో ఏం జరగలేదు. జస్ట్ ఇలాగే మాట్లాడుకుంటుంటే ఈ మేకింగ్ వీడియో ఒకటి వచ్చింది. అందులో తను జస్ట్ ఇలా కొట్టింది, నవ్వాను. చెవిలో మాట్లాడుకున్నాం, అప్పుడు ఏం మాట్లాడుకున్నాం మాకు కూడా గుర్తులేదు. బట్ చెవిలో చెప్పాను కాబట్టి అందరూ ఏదో మాట్లాడాను అని అనుకుంటున్నారు. ఒక చిన్న అదే మనకు గుర్తులేదు, బట్ చూసిన వాళ్ళు అదే చెప్పాను కదా గాసిప్, అందుకని. సో అంతే అండి, ఏం లేదు మా మధ్య. తను ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటుంది, నేను ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటాను. మళ్ళీ ఎప్పుడో షూటింగ్ అయ్యాక ఇప్పుడు కలిసాం ఇద్దరం. సూపర్. రాశి గారు, సో Hi అండి. హాయ్, ప్రొడ్యూసర్స్ తోటి డైరెక్టర్స్ తోటి వర్క్ చేసి ఉన్నారు కదా, ఇప్పుడు కూడా చక్కగా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యలో కూర్చున్నారు. సో వీళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? వాట్ డిఫరెన్స్ యూ హ్యావ్ ఫైండ్ అవుట్ అంటే ఏం చెప్తారు? నేను మామూలుగా నాకు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ లాగా ఫీల్ అవ్వలేదు. ఆఫీస్ వెళ్ళిన తర్వాతనే చాలా సేమ్ ఏజ్ కాబట్టి చాలా ఫ్రెండ్స్గానే ట్రీట్ చేశారు నన్ను కూడా, నేను కూడా ఫ్రెండ్గానే ట్రీట్ చేశాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఒక కొత్త డైరెక్టర్కి అంత క్లారిటీ, అంత కాన్ఫిడెన్స్. ఐ హ్యావ్ ఫేస్డ్ మీడియా మోర్ దెన్ హిమ్, బట్ హీ ఈజ్ మోర్ కాన్ఫిడెంట్ దెన్ మీ. I think director should have that confidence, and I'm glad that I have worked with him, and this chance that I've taken is with Yati and Vaibhav. Thank you, Andy. వైజ్గా ట్రైలర్ కానీ సాంగ్ కానీ చూస్తే డిఫరెంట్గా ఉంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే సార్. చైల్డ్ ఆర్టిస్ట్, ఆ చైల్డ్ సాంగ్ ఒకటి యూత్కి బాగా ఆకట్టుకుంటుంది. సో ఇక్కడే మీకు సక్సెస్ సాధించారు. సో గాసిప్ అనే టైటిల్ పెట్టడంతోనే ముందు పబ్లిక్ అర్థమైపోతుంది ఓకే. ఈ సినిమాల్లో గాసిప్స్ గురించే చూపిస్తారా ఏంటి అని. ఓకే. అంటే కథ పరంగా ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ మెయింటైన్ చేశారా, లేకపోతే యూత్ కంటెంట్గా ఉంటుంది సినిమా? యాక్చువల్గా ఇది జాన్రా ఒక సోషల్ సెటైర్ అండి. బట్ సోషల్ సెటైర్ ఇన్బైబుడ్ విత్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్. సో ఆ రిలేషన్ అంటే ఒక మదర్ లేని డాటర్ని ఫాదర్ ఎలా పెంచారు, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఒక నలుగురు గాసిప్ చేసుకోవడం వల్ల వాళ్ళ రిలేషన్ ఏ స్టేక్ నుండి ఏ స్టేక్ వరకు వెళ్తుంది అన్నది చాలా క్లియర్గా చూపించాం. అండ్ మోర్ ఇట్స్ ఏ స్క్రీన్ ప్లే రన్ ఫిలిం. స్క్రీన్ ప్లే మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యా. ఈ మధ్య ఈ సినిమాలు జాతకాల మీద ఎక్కువగా వస్తున్నాయి. ఓకే. ఈ కాన్సెప్ట్లో కూడా మీరు ఈ పాయింట్ తీసుకున్నారు. అవును జాతకం బాగాలేదు అని ఒక చెప్పారు. అవును. సో ఈ క్యారెక్టర్ పరంగా ఈ సినిమా అంతా త్రూఅవుట్ రన్ అవుతుందా? అవును సార్, అన్ని throughout characters run అవుతుంది. మధ్యలో? యా. ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు బయట చూస్తే ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ దేవుడు కానీ జాతకం కానీ ఇట్స్ ఎ పాజిటివిటీ. ఆ పాజిటివిటీని మనం అంటే జాతకమైనా దైవత్వం అయినా మనిషిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి తప్ప తగ్గించడానికో వెనక్కి లాగడానికో ఉపయోగపడకూడదు. సో ఎవరైతే అది ప్రయత్నిస్తున్నారో వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఇది సోషల్ సెటైర్ కాబట్టి ఈ జానరాలో ఆ స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ తీసుకుని ఆ క్యారెక్టర్ రాయడం జరిగింది. ప్రొడ్యూసర్ గారికి యా. సినిమా చేశారని మేము నమ్ముతున్నాము, ఆడియన్స్ కూడా రుజువు చేస్తారని విశ్వసిస్తున్నాము. బట్ ఈ కాన్సెప్ట్ తీసుకొని మీరు చేయటంలో మీకు గల కాన్సెప్ట్ ఏంటి, కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ కన్నా సార్, ఒక కొత్త కంటెంట్, కొత్త వాయిస్ ఉన్న డైరెక్టర్ ఒకటి చెప్పినప్పుడు మనకి ఆ వాయిస్ని సపోర్ట్ చేయాలనిపిస్తుంది. సపోర్ట్ చేయాలనిపించడంతో పాటు ఇందులో చాలా ఎక్కువ జర్నీలో ఇది ఫస్ట్ సినిమా అయితే దాన్ని కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మనం స్టార్ట్ చేసిన జర్నీ. సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఏదో కమర్షియల్ పెట్టేసి చేసేసారని కాకుండా ఏదో చుట్టేశారంటారు కదా సార్, అలా కాకుండా కొంచెం ఒక మంచి ఐడియా చెప్తున్నారు, ఏం చెప్తున్నారో విందాము అనే ఒక ఐడియా క్రియేట్ చేద్దాం పబ్లిక్లో. నెక్స్ట్ సినిమా తర్వాత సినిమాలో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో డిఫరెంట్ కమర్షియాలిటీ అవి కూడా టచ్ చేద్దాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన జర్నీ సార్. రాశి సింగ్ గారు, యాక్చువల్గా మీ మీద ఒక గాసిప్ వచ్చింది. అంటే ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అని గాసిప్ వచ్చింది, అది నిజమా గాసిపా? Golden Lega. Ammo, if
ఇది గాసిప్ ఉంటే కూడా బెటర్, నిజం ఉంటే కూడా బెటర్ నాకు. ఇది నిజం ఉండాలి. నిజం ఉంటుంది, అదే కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఇండస్ట్రీలో మీకు చాలా యాటిట్యూడ్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు, గాసిప్ ఉంది, ఏంటి ఇష్యూ? అది యాక్చువల్గా గాసిప్ కాదు సార్, నిజమే. అది అంటే నేను నమ్మేది ఏంటంటే, మీరు ఇంకా చాలా సాఫ్ట్గా యాటిట్యూడ్ అని చెప్పారు. చాలామంది నన్ను ఏమంటారంటే యారగెంట్ అంటారు, తలపొగరు ఉందంటారు. యారగెంట్ అని మనం ఒక మనిషిని ఎప్పుడు అంటామంటే ఆ మనిషి మనకి నచ్చనప్పుడు అంటాం. సో ఒక్కోసారి నేను నాకే నచ్చను, అవతలోడికి నచ్చకపోవడంలో పెద్ద అందులో వింతేం లేదు.